ఆ జాగీర్లోకి మెగా ఎంట్రీ. నాదర్గుల్ భూములను ఒక్కొక్కటిగా చెరపడుతున్న కంపెనీలు. 373.22 ఎకరాల ఆక్రమణపై కావాలనే నిద్ర నటిస్తున్న ప్రభుత్వం. వచ్చి వాలుతున్న గద్దలు. 6,000 కోట్ల భూదందాలో బిగ్ ట్విస్ట్. నిన్నటిదాకానేమో రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి గారి వారసుడు, పొంగులేటి గారి హస్తం ఉన్నదని నమస్తే తెలంగాణ పేపర్ రాసుకొచ్చింది. ఇవాళనేమో బిగ్ ట్విస్ట్ అని పెట్టింది. ఆ జాగీర్లోకి మెగా కంపెనీ ఎంట్రీ ఇచ్చిందని ఇది బిగ్ ట్విస్ట్ అంటూ మరొక వార్తను రాసుకొచ్చింది. ఇప్పుడు ఈ మెగాకు సంబంధించి గత ప్రభుత్వంలో మెగా కంపెనీ వాటాలు ఉన్నాయని, మెగా కృష్ణారెడ్డి గారికి సంబంధించి గత ప్రభుత్వంతో విడదీయరాని ఫెవికల్ బంధం ఉన్నదనేది అందరికీ తెలిసిందే. మరి ఈ మెగా కంపెనీ ఎట్లా ఇప్పుడు ఈ నాదర్గుల్ భూముల్లోకి అడుగుపెట్టింది అనేది కూడా ఇంకా లోతుల్లోకి పోతే ఇంకా సంచలనమైన విషయాలు కూడా వస్తాయి. అప్పుడు మాజీ మంత్రుల హస్తం ఏమన్నా ఉన్నదా, మాజీ మంత్రులకు సంబంధించిన వాటాలు ఏమన్నా ఉన్నాయా, మాజీ మంత్రులకు ఇప్పుడున్న తాజా మంత్రులకు ఏమన్నా ఇంకా ఈ భూముల పట్ల ఈ భూముల విషయంలో లావాదేవీలు ఉన్నాయా అనేది కూడా బయటికి తెలుస్తుంది. ఒక్కొక్కటిగా భూమి మీదకి వచ్చి వాళ్తున్న పలు కంపెనీలు. ప్రధాన గేటుపై కోయిన్ ఎరుకు తోడుగా మెగా, శిల్పా ఇన్ఫ్రా పేర్లు. ప్రభుత్వ వ్యవస్థలను ప్రశ్నార్థకం చేస్తున్న సర్కార్ పెద్దల తీరు. దర్జాగా చేతులు మారుతున్న భూములు. చేష్టలుడిన అధికారులు. తమ భూముల కోసం గూడు చెదిరిన పక్షుల తిరుగుతున్న రైతులు. న్యాయం చేయాలంటూ తాజాగా డిఆర్ఓకు వినతి పత్రం అందజేత. సామాన్యుడు గుడిసె వేస్తే ఎఫ్టీఎల్, బఫర్ జోన్, ప్రభుత్వ భూములంటూ కాంగ్రెస్ సర్కారు కన్నెర చేస్తున్నది. బుల్డోజర్లను పంపి వాటిని పేకమేడల్లా కూల్చుతున్నది. కానీ నాదర్గుల్లో కళ్ళ ముందే 373.22 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్ కంపెనీలు చెరపడితే మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. భాగోతం మొత్తం బయటపడినా కిక్కురుమనడం లేదు. 6,000 కోట్లు విలువైన భూములను కాపాడాల్సింది పోయి జిల్లా కలెక్టర్ మొదలు రెవెన్యూ యంత్రాంగం అంతా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నది. ఇదే అదునుగా ఆ భూముల్లోకి ఒక్కొక్కటిగా ప్రైవేట్ కంపెనీలు గద్దల్లా వాలిపోతున్నాయి. ప్రభుత్వ వ్యవస్థలకే సవాలు విసురుతున్నాయి. ఇవన్నీ ప్రభుత్వ పెద్దలకు చెందినవే కావడంతో అధికార యంత్రాంగం కావాలనే మొద్దు నిద్ర నటిస్తున్నది. ఇప్పుడు అధికార యంత్రాంగం ఏం పీక్ కట్టలేదు అక్కడ. గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల సహకారం లేకుండా ఏ అధికారులు కూడా కబ్జాల్లోకి దిగమని ఎవరిని ప్రోత్సహించరు. 372 ఎకరాలు ప్రభుత్వ భూమిలోకి ప్రైవేట్ వ్యక్తులు అడుగులు పెట్టిందంటేనే ప్రభుత్వాల అండదండలు లేకుండా, ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఎమ్మెల్యే స్థాయి నేతల ప్రోత్సాహం లేకుండా, వాళ్ళ అండదండలు లేకుండా అధికారులు సహకరించరు. కాబట్టి ఇంత భూమి 6,000 కోట్ల రూపాయల విలువైన భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిందంటే అది గత ప్రభుత్వాల వైఫల్యం, ఈ ప్రభుత్వ వైఫల్యం. ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దల సహకారంతో, వాళ్ళ అండదండలతోటే ఈ ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన కంపెనీలు, ఆ కాంట్రాక్టర్లు, ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలు కూడా అందులో అడుగుపెట్టినాయి. ఇది బయటికి రావాలంటే ఒక ఆర్టీఐ వేయాల్సిందే. మరి అది ఎవరు వేయాలి? అది ప్రతిపక్షానికి సంబంధించిన లీడర్లు వేయాలి. కానీ ప్రతిపక్షానికి సంబంధించిన లీడర్లు ఏం చేస్తాను, ఇట్లా బ్లాక్మెయిలింగ్ వార్తలు రాసి చేతులు దులుపుకుంటాను. మీరు ఆర్టీఐ ఎందుకు వేస్తలేరు? మీరు సమాచార హక్కు చట్టం కింద ఈ భూమి ఎక్కడి నుండి ఎక్కడికి పోయింది అనేది ఎందుకు వేస్తలేరు? కేటీఆర్ గారు మీ దగ్గర లీగల్ టీం ఉన్నది కదా, మీ దగ్గర అడ్వకేట్లు ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా సమాచార హక్కు చట్టం కింద ఈ కంపెనీకి సంబంధించిన, ఈ భూమికి సంబంధించిన మొత్తం వ్యవహారాన్ని మీరు ఎందుకు బయటికి గుంజతలేరు? అంటే ఖచ్చితంగా మీకు కూడా అందులో ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి పేపర్ల ద్వారా ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడమో, పేపర్ల ద్వారా ప్రభుత్వాన్ని బదనాము చేయడమో, పేపర్ల ద్వారా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి చేతులు దులుపుకోవడం మాత్రమే మీరు ఇక్కడ చేస్తున్నారు. నిజంగా ఈ 372 ఎకరాలకు సంబంధించి ఈ పేదలకి ఈ భూమిని మీరు పంచిపెట్టాలనుకుంటే ఖచ్చితంగా దాన్ని హైకోర్టుకు వేసి, హైకోర్టు ద్వారా ఒక ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి ముందు అక్కడ ఉన్న కంపెనీలందరినీ వెనక్కి పంపే ఆలోచన చేయాలి. కానీ అది చేయకుండా మీరు వార్తలు రాసి చేతులు దులుపుకుంటున్నారు. గవర్నర్ గారి దగ్గరికి పోయిండ్రు. గవర్నర్ గారి దగ్గరికి ఎందుకు పోయిండ్రు? పొంగులేటి మంత్రి పదవిని తీసేయమని పోయిండ్రు తప్పించి 372 ఎకరాల భూమిని ప్రభుత్వాలకు పంచిపెట్టమని పోలే వీళ్ళు. ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి ప్రజలు. కేటీఆర్ గారు గవర్నర్ గారి దగ్గరికి ఎందుకు పోయిండ్రు? పొంగులేటి మంత్రి పదవి నుండి సస్పెండ్ చేయండి, బర్తరఫ్ చేయండి, ఇది వాళ్ళ ప్రధాన ఎజెండా. కానీ 372 ఎకరాల భూమి ఎవడన్నా కొట్టుకపోని
ఏ మంత్రి అయినా అందుకపోని, ముఖ్యమంత్రి గారే అందుకపోని, వాళ్ళ అనుచరులే అందుకపోని. కానీ ఆ 372 ఎకరాల భూమిని తిరిగి పేదలకు పంచమని మాత్రం ఎక్కడ బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం కానీ అక్కడ లేదు. అంటే ఖచ్చితంగా ఈ 372 ఎకరాల్లో అందరి హస్తం ఉన్నది. అందుకే ఎవ్వడు కూడా దీన్ని ఆర్టీఐ వేస్తలేడు, హైకోర్టుకు దీన్ని వేస్తలేడు. పేదలను మళ్ళీ గాలికి ఇడిచిపెట్టే ప్రయత్నమే చేస్తున్నారు. కానీ ఇట్లా నమస్తే తెలంగాణలో మాత్రం వీళ్ళు కొట్లాడుతున్నట్టుగా ఒక బిల్డప్ అయితే ఉన్నది.